హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. రంజాన్ పండుగ ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ముందుగా అందరికీ ఈద్ ముబారక్. ఈరోజు అయితే పండుగ చాలా హడావుడిగా, చాలా హ్యాపీగా, చాలా బాగా పండగ అయితే జరుపుకున్నాము. కానీ మొత్తం వీడియో అయితే తీయలేదు, కొద్దిగా తీసాను. చూడండి. అయితే ఎలా ఉంటుంది, ఇంకా పండగ అంటే తెలుసు కదా, నేనే వీడియో తీయాలి, నేనే వంట చేయాలి. పండగ హడావుడిగా మామూలుగా లేదు. చుట్టాలు వస్తున్నారు. అందరం మేము పండుగ అంటేనే అలా సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. అందరం ఒకరికి ఇంటికి వెళ్ళి కలిసి అందరితోటిగా హ్యాపీగా ఈద్ ముబారక్ అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో దూద్ కుర్మానో లేదంటే డబల్ మిట్టానో చేసింటారు, తిని అందరితో కలిసి వస్తామన్నమాట. నేను చేస్తుండగానే మా తమ్ముని పిల్లలు, మా అక్క, మనవాళ్ళు ఒకడు, తర్వాత ఇంకా మా అత్త మామలు అయితే వచ్చేసినారులేండి. పొద్దున్నే వీడియో తీసేకి మర్చిపోయినాను చూడండి. మా అత్త మామలకి తీసింటే బాగుండే, చాలా పని ఉంటుంది. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేస్తుంటే గుర్తొస్తుంది, అయ్యో వీడియో తీసింటే బాగుంటుండే కదా అనిపిస్తుంది అన్నమాట. మర్చిపోయినాను. ఇంకా ఇది కూడా ఫైనల్ ఎలా చేయాలా అనేది మీకు చూపిద్దాం అనేది కూడా వీడియో తీయలేదు. ఒక వీడియో తీస్తుంటాం కదా, ఇక్కడ ఏమన్నా ఇంకా కొంచెము మర్చిపోయినట్టు ఉన్నామంటే పాలు మొత్తం పొంగుతాయి. పొంగిన తర్వాత ఇది శుభ్రం చేసుకోవడానికి అయిపోతాం మనం ఇంకా. అందుకని మొత్తం తీయలేదు. కాబట్టి నేను ఈ దూద్ కుర్మా గురించి డీటెయిల్స్గా చెప్పలేను. ఇంకా ఏం చేశాను, పాలు బాయిల్ అయిన తర్వాత నెయ్యిలో బాగా ఫ్రై చేసిన సేమియాలు వేసి పక్కన చక్కెర పాకం చేసి ఎంత కావాలో అంత స్వీట్ కలుపుకొని పక్కన పెట్టేశాను అన్నమాట. ఎక్కువ లేదు. ఇదిగోండి ఇలా చేస్తాను. ఇలా చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అన్నీ ఒకే దాంట్లో కలిపేసి చక్కెర సేమియాలు చేసి राहत की बोलो, राहत ईद मुबारक बोलो। राहत तुम्हारे फ्रेंड का नाम बोलो। कौन फ्रेंड के? तुम्हारे फ्रेंड को बोलो। क्या नाम तुम्हारे फ्रेंड का? नाम सना। ईद मुबारक। पूछो బై. ఇంకా మా ఇంటి దగ్గర కల్లూరు ఉంది, చెప్పాను కదా. ఇక్కడ బాగా ఉగాది పండగ జాతర జరుగుతుంది. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. నేను మా ఆయన ఇద్దరమే వెళ్ళాము. ఇంకా మా పిల్లలు రాలేదన్నమాట. మేమిద్దరమే పోయి చూసి వచ్చాము. ఫుల్ రద్దీగా ఉందన్నమాట. ఇదిగోండి, అలాగే కొంచెం వీడియో తీద్దామని చెప్పేసి తీశాను. ఇంకా బాగా తీసింటే బాగుంటుండే, తీయలేదు. ఎక్కడ మొబైల్ పట్టుకొని వీడియో తీస్తుంటే ఇంకా అక్కడే స్ట్రక్ అయిపోతున్నాం అన్నమాట. అంటే మూవ్ అవుతుండాలి ముందుకి, అలాగా నిలబడేకి ఒక చోట లేదు. ఇక్కడ మా ఆయన నిలబడినాడు చూడండి. మేము ఒక పక్కకి దూరంగా వెళ్ళి అక్కడ నుంచి చూస్తున్నాను అన్నమాట. బాగా ఇక్కడ షాపింగ్ చేశాను. రంజాన్ పండుగది అయిపోయినా కూడా మళ్ళీ షాపింగ్. బాయ్.